ప్రపంచంలో మొదటగా భూ సంస్కరణలు ఏ దేశంలో అమలయ్యాయి? 1. గ్రీస్ దేశంలో అమలయ్యాయి. అయితే ఆధునిక కాలంలో అన్నప్పుడు అంటే మనం రష్యా చెప్పాలి. మొదటగా అంటే మాత్రం గ్రీస్ అని చెప్పాలి. ప్రపంచంలో మొదటగా భూ సంస్కరణలు గ్రీస్ దేశంలో అమలయ్యాయి. భారత్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అమల్లోకి రావడం జరిగింది. కాగా ఆధునిక కాలంలో మొదటగా రష్యా దేశం 1920వ దశకంలో వీటిని అమలు చేసింది. రెండో క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో భూ సంస్కరణలు అనే అంశం పొందుపరచడం జరిగింది? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో భూ సంస్కరణలు అనే అంశం పొందుపరచడం జరిగింది అంటే 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఓకేనా. భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో భూ సంస్కరణల అంశం పొందుపరచబడింది. దేశంలో మొదటిసారి ఏ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేశారంటే కేరళ రాష్ట్రంలో. దేశంలో విజయవంతంగా భూ సంస్కరణలు చేపట్టిన రాష్ట్రాలంటే పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. అధిక లోపాలతో గల భూ సంస్కరణల చట్టాలు చేసిన రాష్ట్రాలు ఏంటంటే బీహారు, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్. ఇక భూ సంస్కరణల గురించి చేసిన రాజ్యాంగ సవరణలు ఏమంటే 1951లో 1వ రాజ్యాంగ సవరణ, 1964లో 17వ రాజ్యాంగ సవరణ, 1971లో 28వ రాజ్యాంగ సవరణ, 1984లో 47వ రాజ్యాంగ సవరణ, 1990లో 66వ రాజ్యాంగ సవరణ, 1995లో 78వ రాజ్యాంగ సవరణ. జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే 1. కారన్ వాలిస్ జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. 1793లో జమీందారీ విధానం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కారన్ వాలిస్. రూపకర్త ఎవరంటే జాన్ షోర్. ఈ విధానాన్ని 1793లో అమలు చేశారు. మొదట బెంగాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానంలో రైతుకు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఇది జమీందారీ విధానం గురించి. ఇంకా ఇందులో ఈ విధానంలో శిస్తు 20 నుంచి 40 సంవత్సరాల వరకు మారకుండా ఉంటుంది. భూమి శిస్తు వసూలు చేసే హక్కును వేలంపాట ద్వారా పొందిన వారినే జమీందారుగా గుర్తించేవారు. ఈ విధానం బెంగాల్, వారణాసి, ఉత్తర కర్ణాటక, కూర్గ్ జిల్లా, మద్రాసులో అమల్లో ఉండేది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్, రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? 2. రీడ్ మన్రో. ఓకేనా. రీడ్ మన్రో వీటి రూపకర్తలు. రైత్వారీ విధానం రూపకర్తలు రీడ్ మరియు మన్రో. రైతులు నేరుగా ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లిస్తారు. శిస్తు అధికంగా ఉండేది ఇందులో. బొంబాయి, అసోం, మద్రాస్ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉండేది. 1796లో తమిళనాడులోని బారాముల్ జిల్లాలో మొదటిసారిగా దీన్ని అమలు చేశారు. తెలంగాణలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. 1820లో మార్క్స్ వెస్ట్ ఆఫ్ హేస్టింగ్స్ కాలంలో ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేశారు. నెక్స్ట్, మహల్వారీ విధానాన్ని అమలుపరిచింది ఎవరు? మహల్వారీ విధానాన్ని అమలు పరిచింది ఎవరు? ఆప్షన్ 3. ఓకేనా. విలియం బెంటిక్ 1833లో అమలు చేయడం జరిగింది. మహల్వారీ విధానాన్ని అమలుపరిచిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్. ఈ విధానంలో భూమికి సంబంధించిన హక్కులు గ్రామం ఆధీనంలో ఉంటాయి. పంజాబ్, మధ్య భారతదేశం, ఆగ్రా ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేశారు. దేశంలో స్వాతంత్రం నాటికి వివిధ భూమి శిస్తు విధానాల కింద సేద్యం చేసిన భూమి శాతం ఎంత అనంటే ఈ మూడుట్ల ఏ వేటిలో ఎక్కువ ఉందంటే రైత్వారీ విధానంలో ఎక్కువ ఉంది. మనకు రైత్వారీ విధానంలో 52% ఉంది. జమీందారీ విధానంలో 19% ఉంది. మహల్వారీ విధానంలో 29% ఉంది. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలో ఇనాముల రద్దు చట్టం ఎప్పుడు చేశారు? ఇనాముల రద్దు చట్టం తెలంగాణలో ఎప్పుడు చేసిందంటే 1955లో చేశారు. కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ ప్రాంతం ఇనాముల రద్దు చట్టం ఎప్పుడంటే 1955లో హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ సూచనల మేరకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1955లో ఇనాం భూములను రద్దు చేస్తూ బిల్లును
రూపొందించింది. మత సంబంధమైన ఇనాములు, సేవల నిమిత్తం ఇచ్చిన ఇనాములను మినహాయించి మిగతా ఇనాములు అన్నీ కూడా రద్దవుతాయని ఈ చట్టం స్పష్టం చేసింది. ఈ చట్టం కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ రక్షణ ఇచ్చింది. ఇనాందారు కుటుంబం కమతంగా నిర్ధారించిన భూమికి 4.5 రెట్లు భూమిని ఇనాందారు దగ్గర ఉంచి మిగతా భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. చట్టం నిర్ధారించిన భూమి కంటే ఇనాందారు వద్ద ఎక్కువ భూమి ఉండి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు అతనికి నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తుకు అప్పటి వరకు ఇనాందారు చెల్లిస్తున్న బాటకానికి మధ్య గల తేడాను 25 రెట్లు పరిహారంగా నిర్ణయించారు. కౌలుదారుల విషయంలోనూ కుటుంబ కమతానికి 4.5 రెట్ల భూమి కౌలుదారు సాగు చేసుకోవచ్చు. కౌలుదారు కుటుంబ కమతం నిర్ధారించేటప్పుడు అతనికి గల సొంత భూమిని పరిగణలోకి తీసుకుంటారు. శాశ్వత, రక్షిత, అరక్షిత కౌలుదారులకు కూడా ఈ చట్టం ద్వారా నష్టపరిహారం చెల్లించారు. ఈ చట్టం 1967 వరకు అమలైంది. 1970 మార్చిలో హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేస్తూ ఇనాంలు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఓకేనా. ఈ చట్టం 1955 నుంచి 1967 వరకు అమలైంది. 1970లో మార్చిలో హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేస్తూ ఇనాంలు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 1985లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు అనుసరించి ఇనాందారులకు రూపాయలు 15.2 కోట్ల నష్టపరిహారం చెల్లించి ఇనాం భూములను స్వాధీనపరుచుకుంది. ఇనాం భూములు పొందిన రైతులకు స్పష్టమైన హక్కులు సంక్రమించలేదు. ఇనాం భూములు సాగు చేస్తున్న లబ్ధిదారులకు చట్టపరమైన హక్కులు లేకపోవడం వల్ల అది వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడింది. ఇక ఈ అంశాలను పరిశీలించినటువంటి కోనేరు రంగారావు కమిటీ 1973 వరకు ఇనాం భూమి స్వాధీనంలో ఉన్నవారి వివరాలు, సంబంధిత భూమి రికార్డుల పరిశీలన చేసి లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కమిటీ తెలిపింది. అయినా అవి ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. కోనేరు రంగారావు కమిటీ 1973లో ఇచ్చినటువంటిది ఈ విధంగా ఉంది మనకు. నెక్స్ట్ అంటే భూ సంస్కరణలకు సంబంధించింది. తెలంగాణలో కౌలు సంస్కరణలు. వ్యవసాయమే జీవనవృత్తి గల వ్యవసాయదారులు భూములపై యాజమాన్యపు అనుభవ హక్కులను కోల్పోయి కౌలుదారులుగా మారిపోయారు. కౌలు పరిమాణం అధికంగా ఉండేది, కౌలు భద్రత లేదు. కౌలుదారులు ప్రతి సంవత్సరం కౌలును పునరుద్ధరించుకోవాలన్నా లేదా కొత్తగా భూమిని కౌలుకు పొందాలన్నా భూ యజమానులకు కానుకలను సమర్పించుకోవాలి. ఓకేనా. వ్యవసాయమే జీవనవృత్తిగా గల వ్యవసాయదారులు భూములపై యాజమాన్యపు అనుభవకులను కోల్పోయినప్పుడు ఏమైపోయిందో వాళ్ళు కౌలుదారులుగా మారిపోవడం జరిగింది. సో అయితే కౌలుదారులు ప్రతి సంవత్సరం కౌలును పునరుద్ధరించుకోవాలంటే కొత్తగా భూమిని కౌలుకు పొందాలన్నా ఆ భూ యజమానులకు కానుకలను సమర్పించుకోవాల్సి వచ్చేది. అయితే నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఉన్న కౌలు రకాలు. ఇక్కడ ఏమేమి ఇచ్చిందంటే గల్లామక్తా, బేతాయి, సర్ఫకాస్. ఓకేనా. తెలంగాణలో ఉన్న కౌలు రకాలు ఏంటంటే సో ఈ గల్లామక్తా, బేతాయి, సర్ఫకాస్ ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కౌలు రకాలు కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో కౌలుదారులు ఎలాంటి వేతనాలు తీసుకోకుండా సేవలు చేయాల్సి వచ్చేది. సో తెలంగాణలో 3 రకాల కౌలు విధానాలు ఉండేవి. సో గల్లామక్తా, బేతాయి, సర్ఫకాస్. అయితే గల్లామక్తా అంటే ఏంది మరి? పండిన పంటతో సంబంధం లేకుండా నిర్దిష్ట పరిమాణంలో లేదా స్థిరమైన కౌలు చెల్లించడం. సో ఇది ఉదాహరణ, ఎకరానికి ఒక 5 బస్తాలు కానీ 3 బస్తాలు కానీ 4 బస్తాలు కానీ పండిన పంటతో సంబంధం లేకుండా నిర్దిష్ట పరిమాణంలో కౌలు చెల్లించడం. సో ఇది బేతాయి అంటే ఏంటంటే ఈ విధానంలో పండిన పంట ఆధారంగా కౌలును నిర్ణయిస్తారు. గల్లామక్తాలో పండిన పంటతో సంబంధం లేకుండా, అది ఇక్కడైతే పండిన పంట ఆధారంగా పండిన పంటలో నిర్దిష్ట భాగం 1/4 లేదా 1/5 వంతును కౌలుగా చెల్లించడు. ఇక సర్ఫకాస్ విధానంలో కౌలును నగదు రూపంలో చెల్లించారు. ఎకరానికి రూపాయలు 20 లేదా రూపాయలు 25 చెల్లించేవారు. ఇక హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు విధానాలను సంస్కరించాలని నిర్ణయించి 1907లో తీసుకొచ్చిన మొదటి చట్టం ఏంటంటే మల్ గజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం. ఓకేనా. హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు విధానాలను సంస్కరించాలని 1907లో తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టం ఏంటంటే మల్ గజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం.
లేదా మల్గజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం దేనికి సంబంధించిందంటే కౌలు విధానాలను సంస్కరించాలని నిర్ణయించి తీసుకుతెచ్చిన చట్టం.